హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతంకు చర్చలోకి వచ్చినందుకు పాల్గొన్నందుకు సమయం ముందు జయరాధ మాధవ కీర్తన చేసుకున్నామట. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరిధరధారీ. कुंज बिहारी गोपीजन जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिधरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिधरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ यशोदानंदन व्रज जनरंजन यमुना तीरवनचारी. यशोदानंदन व्रज जनरंजन यमुना तीरवनचारी. यशोदानंदन व्रज जनरंजन यमुना तीरवनचारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिधरधारी. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम
Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada Gurudeva Jaya Gurudeva Gurudeva Jaya Gurudeva जय श्री प्रभुपाद की जय जय श्री हरिनाम संकीर्तन की जय समवेत गौर भक्त वृंद की जय निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमामो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। భక్తులందరికీ స్వాగతం, నా దండవత్ ప్రణామాలు. సో మనం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో దీని యొక్క అధ్యాయం పేరు వచ్చేసి 3 ప్రకృతి గుణాలు. మనము నిన్న చర్చించుకున్న అధ్యాయంలో చెప్పుకున్నాము, ఈ యొక్క జీవ ఆత్మ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బంధనాల్లో చిక్కుకొని వివిధ రకాలుగా ఈ గుణాల ప్రభావాల వల్ల ఎన్నో రకాల కర్మాలు చేసుకొని కొత్త కొత్త శరీరాలని ప్రాప్తించుకుంటూ ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో తిరుగుతూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే నివసిస్తుంది అని. సో ఈ ప్రకృతి గుణాలు 3 గుణాలు కొంతమందికి తెలుసు, మనం చాలాసార్లు విన్నాము. సో కొంతమందికి దీని గురించి ముందే తెలుసుండొచ్చు. సో దాని గురించి ఇక్కడ ఈ అధ్యాయంలో ముఖ్య రూపంగా చర్చిస్తున్నారు. కానీ ఈ అధ్యాయంలో ఇక్కడ సంపూర్ణంగా దీని గురించి చర్చ అయిపోదు, ఇక్కడ ప్రారంభమవుతుంది. ఈ యొక్క అధ్యాయంలో మనం 3 గుణాల గురించి ముఖ్యంగా చర్చించుకొని
వీటి యొక్క ప్రభావం, ఇంకా వీటి యొక్క వివిధ రకాల విషయాలు, వీటి గురించి మనం ఇంకా వచ్చే అధ్యాయాల్లో మళ్ళీ చర్చించుకుంటూనే ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ముఖ్య రూపంగా ఒక అధ్యాయంలో, చిన్న అధ్యాయం ఇది, 1 నుంచి 27 శ్లోకాల వరకు ఉన్నాయి. సో ప్రయత్నిద్దాము ఈ యొక్క అధ్యాయాన్ని ఈరోజే మనము పూర్తిగా చూడడానికి. అదే మన ప్రయత్నం. సో అలాగే 15వ అధ్యాయం కూడా చిన్న అధ్యాయమే, దాన్ని కూడా మనం రేపే చూద్దామని ప్లాన్ ఉంది. అలాగే 16వ అధ్యాయం ఎల్లుండి. సో ఇలా మనం ప్లాన్ వేసుకున్నాం. భగవంతుడి కృప ఉంటే, ఆయన ఒక అనుమతి ఉంటే అలాగే జరగవచ్చు, లేకపోతే ఎలా అయినా అనుమతి ఉంటే అలాగే జరుగుతుంది. మనం మన ప్రయత్నం చేద్దామంట. సో 14వ అధ్యాయం 3 గుణాల గురించి, ప్రకృతి గుణాల నుంచి. ఈ 27 శ్లోకాల్లో ముఖ్యంగా 3 భాగాల్లో మనము ఈ యొక్క అధ్యాయాన్ని విభజించుకోవచ్చు. మొదటి 13 శ్లోకాల్లో ఎలా ఈ జీవాత్మ, మనము ఎలా ఈ యొక్క 3 గుణాల ద్వారా మనము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బందీలైపోతాము అనే విషయాన్ని చర్చించుకుంటాం. ఇది మొదటి 13 శ్లోకాల్లో. తర్వాత ఇంకో 5 శ్లోకాల్లో 14 నుంచి 18 వరకు ఈ యొక్క గుణాల ప్రభావం వలన, దాని యొక్క ఫలితం ఏ విధంగా మనము చూడొచ్చు జీవితంలో, దాని ఫలితాల గురించి, ఈ గుణాల ప్రభావం గురించి మనం చర్చించుకుంటాము ఇంకో 5 శ్లోకాల్లో. అది 18 వరకు అవుతుంది. దాని తర్వాత లాస్ట్ 19 నుంచి 27 శ్లోకాల్లో అక్కడ భగవంతుడు ముఖ్యంగా, మనం అర్జునుడు కూడా అందులో ప్రశ్న అడుగుతాడు. అదే భాగంగా భగవంతుడు ఎలా ఈ 3 గుణాల్లో ఉన్న వ్యక్తి ఈ 3 గుణాల నుంచి అతీతుడుగా మారగలవాడు, అంటే 3 గుణాల నుంచి ఎలా మనం బయటపడగలము, ప్రభావంలో ఈ 3 గుణాల ప్రభావం నుంచి మనం ఎలా ముక్తులము కాగలము, ఈ విషయం గురించి, ఇంకా గుణాతీతులు ఎవరైతే 3 గుణాలకు అతీతులు అయ్యారో వాళ్ళ లక్షణాలు, వాళ్ళ యొక్క గురించి కూడా మనము చర్చించుకుంటాము. ఆఖరణ అర్జునుడి యొక్క ప్రశ్నల ఆధారంగా కృష్ణుడు చెప్తాడు. సో మనం ఇప్పుడు మొదటి భాగమైన ఈ యొక్క 3 గుణాల ద్వారా ఎలా జీవాత్మ బందీ అయిపోతాడు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అనే విషయాన్ని చర్చించుకుందామంట. సో ఇక్కడ కూడా కృష్ణుడు ఈ యొక్క అధ్యాయాన్ని ఆరంభిస్తాడు. అంటే మొదట శ్లోకం కృష్ణుడే చెప్తున్నాడు అనమాట. సో మనం మొదటి శ్లోకాన్ని నుంచి ఇప్పుడు ఆరంభిద్దామంట. ఎస్, MP3 అండి చెప్పాను నేను. కొంతమంది ఒకసారి ఇంతకుముందు కూడా ఒక డివోటీ అడిగారు MP3 ఫార్మాట్లో మన లెక్చర్స్, అంటే ఈ యొక్క ప్రసంగాలు గీతా భాగవతం గురించి. సో మా లింక్ ఆల్రెడీ ఉంది, అదే G డ్రైవ్ది. సో ప్రతి ఆదివారం, అంటే ఈరోజు ఆదివారం కదా, అంటే రేపు మీకు అప్డేటెడ్ లింకు మళ్ళీ నేను ఒకసారి ఎవ్రీ మండే ప్రయత్నిస్తాను గుర్తుంచుకొని పెట్టడానికి. వాట్సాప్ గ్రూప్లో అప్డేటెడ్ లింక్, అంటే అందులో అప్డేట్ అవుతుంది. వారానికి ఒకసారి అప్డేట్ చేస్తాము. అన్ని యొక్క లెక్చర్స్ని కన్వర్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎస్, కాలా నాగేశ్వరం ప్రభు. సో ఆ లింక్ మేము మా వాట్సాప్ గ్రూప్స్లో పెడతాము. సో మీకు అక్కడ నుంచి మీరు అక్కడ నుంచి దాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరం సిద్ధిం మితో గతాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు నేను చెప్పే జ్ఞానం చాలా ఉత్తమమైన జ్ఞానం అని. ఇంతసేపు చెప్పిన దాంట్లో కూడా ఇంకా ఉత్తమమైన జ్ఞానం ఇంకా ఉంది, అది నీకు చెప్తున్నాను ఇప్పుడు అర్జున అని చెప్తున్నాను అనమాట. సో ఉత్తమమైన జ్ఞానం మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు ఇది. సో దీన్ని తెలుసుకొని ఎంతోమంది మునులు, యజ్ఞాత్వా మునయా సర్వే, ఎంతోమంది మునులు ఈ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు పరం సిద్ధిని ప్రాప్తించుకున్నారు, పరంగతిని ప్రాప్తించుకున్నారు అని చెప్తున్నారు అనమాట. సో మరి ఇంత ముఖ్యమైన జ్ఞానాన్ని మనము ఈరోజు చర్చించుకోబోతున్నాము. ఇదే చెప్తున్నారు ఇక్కడ. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యతంతి చ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క జ్ఞానంలో ఒకడు స్థాపించుకొని, అంటే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని, ఈ జ్ఞానం ద్వారా
భగవంతుడి లాంటి ఆధ్యాత్మిక ఉమ్, గుణాల్ని మనం కూడా, అలాంటి రూపాన్ని మనం కూడా పొందవచ్చు అని. ఉమ్. అలాంటి వారు ఈ యొక్క సృష్టి ఇంకా యొక్క సంహారం జరిగిన సందర్భాల్లో వాళ్ళు ఏమాత్రం విభ్రాంతికి గురి కారు అలాంటి వారు అని చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. సో భగవంతుడు ఆధ్యాత్మిక రూపం ఉంటుంది. సో మనకి ఈ యొక్క అంటే భగవంతుడు ఇలాగా మనకు కూడా ఆధ్యాత్మిక రూపం మనకు దొరుకుతుంది. అంటే అది ఎక్కడ దొరుకుతుంది అంటే భగవద్ధామంలో. అంటే మనం భగవద్ధామం చేరుకోగలం ఈ యొక్క జ్ఞానం ఒక ఉపయోగించుకొని, అర్థం చేసుకొని. ఈ జ్ఞానం అందుకే ఆధ్యాత్మిక జ్ఞానం భగవంతుడు ఇస్తున్నాడు కదా. ఈ జ్ఞానం మనం ఈ భౌతిక ప్రపంచంలో నేర్చుకునేది, తెలుసుకునేది, లభ్యమయ్యే జ్ఞానం మీరు స్కూల్లో కాలేజీలో కానీ నేర్చుకునేవన్నా అంతా అది భౌతిక జ్ఞానం అనమాట. ఆ జ్ఞానం ఈ మనుషుల ద్వారా మనం ఏదైతే తెలుసుకుంటామో జ్ఞానాన్ని, అవన్నీ ఆ జ్ఞానం అనేది అందులో కొంచెం 3 గుణాల ప్రభావం ద్వారా అది కలుషితమై ఉంటుంది. అందుకని అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ కాకపోవచ్చు. కానీ ఇది భగవంతుడు నుంచి మనం ఇది తెలుసుకుంటాం. ఈ జ్ఞానాన్ని భగవంతుడు ఈ 3 గుణాలకు అతీతుడు. సో అలాంటి భగవంతుడి నుంచి స్వయంగా వచ్చిన జ్ఞానం ఈ భగవద్గీత. అందుకే ఇది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక శరీరాన్ని లభించుకోవచ్చు. అదనమాట ఇక్కడ చెప్పిన ఉద్దేశం. ఇప్పుడు కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మొట్టమొదటగా ఈ యొక్క జీవాత్మలు ప్రకృతిలో ఉన్నాయని మనం చూసుకున్నాం నిన్న అధ్యాయంలో కూడా ఈ జీవాత్మలు, ఈ ప్రకృతి మొత్తం, ఈ యొక్క ప్రపంచం అంతా క్షేత్రజ్ఞ అని చెప్పాం కదా. మరి ఈ క్షేత్రజ్ఞలో జీవాత్మలు ఎక్కడి నుంచి ఇలా వచ్చాయి, ఈ యొక్క ప్రకృతికి ఎక్కడి నుంచి ప్రకృతిలో ప్రవేశించాయి అనే విషయాన్ని ఇప్పుడు మనకు కృష్ణుడు చెప్తున్నాడు 3-4 శ్లోకాల్లో. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మహద్బ్రహ్మం, మొత్తం మహత్తత్వం ఈ ప్రకృతి కన్నా ముందు మహత్తత్వ రూపంలో ఉంటుంది. తర్వాత భగవంతుడు ఈ మహత్తత్వం మహద్బ్రహ్మలోకే మమ యోనిర్ మహద్బ్రహ్మలోకి ఈ యోని అంటే ఈ గర్భానికి, యొక్క ప్రకృతి గర్భంలోకి భగవంతుడు తస్మిన్ గర్భం దదామ్యహం, నేను ఈ యొక్క జీవుల్ని సర్వభూతానాం అన్ని జీవుల్ని నేను ఇక్కడ ఈ యొక్క ప్రకృతి గర్భంలోకి నేను పంపిస్తున్నాను. తథో భవతి భారత, ఇలా సంభవించింది, ఇలా జీవులు ఈ ప్రకృతిలోకి ప్రవేశించాయి, నేనే పంపించాను ఈ గర్భంలోకి. సో చాలామంది అంటారు మనము భగవంతుడు ఎక్కడ సృష్టించాడు, ఈ ప్రకృతి మనల్ని సృష్టిస్తుంది, మనం ప్రకృతి నుంచి పుట్టాము, ప్రకృతిలో కలిసిపోతాము, ఇలా మాట్లాడతారు. అది శరీరం మాత్రమేనండి, ఆత్మ కాదు. సో ఎలాగైతే భగవంతుడు ఆత్మ అనేది ఈ ప్రకృతి నుంచి నిర్మితమైనది కాదు, అది భగవంతుడి నుంచి వస్తుంది. మనమందరం భగవంతుడి యొక్క అంశాలమే, విభిన్న అంశాలు. భగవంతుడి యొక్క అవతారాన్ని స్వాంశ అంటారు, మనని విభిన్న అంశ అంటారు. అలా అనమాట, పార్ట్ అండ్ పార్సల్ ఇంగ్లీష్లో. సో ఎలాగైతే ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ ప్రభుపాదుల వారు. స్కార్పియాన్ అంటే తేలు అనుకుంటా కదా. తేలు ఎలాగైతే గుడ్లు పెడుతుందంట, బియ్యంలో తేలు గుడ్లు పెడుతుందంట. ఆ గుడ్లు పెట్టినప్పుడు అది కనిపించవు మనకు గుడ్లు, కానీ తర్వాత ఎప్పుడో ఆ బియ్యంలోంచి మనకు ఈ తేళ్ళు పుట్టినట్టు కనిపిస్తాయి అన్నమాట. అప్పుడు మనం ఏమనుకుంటాం, బియ్యం నుంచే తేళ్ళు పుట్టాయి అనుకుంటాం. కానీ కాదండి, ఎప్పుడో ఒక తేలు అక్కడ గుడ్లు పెట్టిందనమాట బియ్యంలో. మనకి ఇప్పుడు ఆ బియ్యంలోంచి తేళ్ళు పుట్టుకొస్తుంటే మనం అనుకుంటాం బియ్యంలోంచే తేళ్ళు వచ్చాయని. కానీ అసలు విషయం ఏంటంటే ఎప్పుడో అక్కడ గుడ్లు పెట్టిందనమాట తేలు. అలాగే భగవంతుడు ఆత్మల్ని ఇక్కడ పంపించేస్తాడు. మనకు అలా అనిపిస్తుంది, ఈ ప్రకృతిలోనే మనం పుడుతున్నాం కాబట్టి, కనుక ఈ ప్రకృతితో అలానే మన ఆత్మ కూడా, ఒకవేళ మనం అర్థం చేసుకున్నా కానీ ఆత్మ ఉందని, ఒకవేళ అర్థం చేసుకోకుండా ఇంకా శరీరం అనుకునే వారికైతే ఇంకా చెప్పనక్కర్లేదు, ప్రకృతి నుంచే నిర్మితమైనము అనుకుంటారు వాళ్ళు. కానీ అలా కాదు, మన ఆత్మలన్నీ భగవంతుడు పంపించాడు ఇక్కడికి. మనం భగవంతుడి నుంచి మనం సృష్టి అయ్యి ఇక్కడ ఈ యొక్క ప్రకృతిలోకి ప్రవేశించాను, ప్రకృతి గర్భంలోకి. అదే మళ్ళీ ఇక్కడ అందుకే భగవంతుడు, అందుకే నేను పిత, ఈ యొక్క ప్రకృతి మనకు మాత, అలాగే భగవంతుడు పిత. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్ యోనిర్ అహం బీజ ప్రదాపిత.
ఈ బీజ అంటే ఈ బీజను ప్రదానం చేసిన పిత నేనే. ఈ ప్రకృతి గర్భంలోకి అహం బీజ ప్రదాపిత తాసాం బ్రహ్మ మహద్యోనిర్, ఇక్కడ ప్రకృతిని మహద్యోని బ్రహ్మ మహత్ అని అంటున్నారు అన్నమాట. సో ఈ విధంగా అన్ని జీవులు, అన్ని ఆత్మలు భగవంతుడు ఈ యొక్క ప్రకృతిలోకి ప్రవేశించారంట. ఇంకా మనం భాగవతంలో కూడా దీని గురించి చర్చించుకుంటాం. ముందు కూడా ఒకసారి చెప్పాను కూడా, ఎలా భగవంతుడు మన అన్ని ఆత్మల్ని ఇక్కడ ప్రకృతిలోకి, మహత్తత్వలోకి, ఆ బ్రహ్మలోకి పంపిస్తాడు అంటే తన కంటి చూపుతో ఇలా చూస్తాడంట. ప్రకృతి గ్లాన్స్ ఇలా చూసినప్పుడు తన కళ్ళల్లోంచి ఆత్మలన్నీ ప్రవేశిస్తాయి ప్రకృతిలోకి. అంతే, భగవంతుడు అలా ఈ యొక్క ప్రకృతి గర్భంలోకి అన్ని ఆత్మల్ని పంపిస్తాడు. సో ఇలా కరెంటు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఎందుకంటే ఇంకా పని నడుస్తుంది మొత్తం బెంగాల్లో. ఓకే, వచ్చేసింది వెంటనే. ఓకే, సో మనం ముందుకెళ్దామంట. ఇప్పుడు 5వ శ్లోకం నుంచి మనం చూసేది ఏంటంటే 5 నుంచి ఎలా ఈ యొక్క ప్రకృతి గుణాలు ద్వారా ఆత్మ బందీ అయిపోతుంది, జీవుడు ఇక్కడ భౌతిక ప్రపంచంలో బందీ అయిపోతాడు అనే విషయాన్ని, ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క గుణం ద్వారా ఎలా బద్ధుడైపోతాడు, బందీ అయిపోతాడు అనే విషయం చూద్దామంట, ఒకటి తర్వాత ఒకటి. సో ముందు ఈ మొత్తం 3 గుణాలు ఇప్పుడు చర్చ జరుగుతుందన్నమాట. 3 గుణాల నుంచి 3 గుణాలు ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ ప్రకృతిలో. చూద్దాం, అవి తెలుసు అనుకుంటా చాలామందికి, అయినా కానీ చూద్దాం కొంతమందికి తెలియకపోతే. సత్వం రజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహు దేహే దేహినమవ్యయం. ఈ 3 గుణాల ప్రభావంలో ఈ యొక్క జీవుడు ఈ దేహంలో బందీ అయిపోతాడు, ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ ప్రకృతి మొత్తం 3 గుణాల ద్వారా నడుస్తుంది ప్రకృతి, అవునా? ఒకటి సత్వగుణం, ఒకటి రజోగుణం, ఇంకోటి తమోగుణం. సో ఎప్పుడైతే ఈ సనాతన జీవాత్మ ఈ యొక్క ప్రకృతి ఒడిలోకి వస్తుందో, ప్రకృతితో స్పర్శ అనేది ఏర్పరచుకుంటుందో, అప్పుడు ఈ 3 గుణాల ప్రభావితమై ఈ యొక్క ప్రకృతిలో చిక్కుకుంటుంది భౌతిక ప్రపంచంలో అని. ఓ మహాబాహో అర్జున, ఎంతో మహాబాహువులు గల అర్జున అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దామంట. సత్వగుణం ద్వారా ఎలా బందీ అవుతారు జీవుడు, రజోగుణం ద్వారా ఎలా బందీ అవుతాడు, తమోగుణం ద్వారా ఎలా బందీ అవుతాడు అనేది 6, 7, 8 శ్లోకాల్లో చూస్తాం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చాణగా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు అనగా చాణగా అంటే నువ్వు అస్సలు ఏ పాపాలు తెలియని ఓ అర్జున, అంటే పుణ్యాత్ముడు కదా అర్జునుడు. సత్వగుణం చేత, ఈ సత్వగుణం అనేది మిగతా గుణాల కన్నా శుద్ధమైనదంట. 3 గుణాల్లో అన్నిటికన్నా శుద్ధమైనది సత్వగుణం. కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ, అవునా? తత్ర సత్వం నిర్మలత్వం, నిర్మలమైనదంట సత్వగుణం. సో ఇది ప్రకాశాన్ని, ఇంకా ఇది జ్ఞానాన్ని ప్రకాశిస్తుందన్న. ప్రకాశకం అనామయం, ఇంకా అందరినీ పాపాల నుంచి ముక్తులు చేస్తుంది. ఇంకా ఇది ఎంతో ప్రకాశాన్ని వెదజల్లుతుంది, అంటే మనం ఎంతో మంచి జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు ఈ సత్వగుణంలో ద్వారా. సో ఎవరైతే ఈ సత్వగుణం ద్వారా ప్రభావితం చెందుతారో వాళ్ళు ఎంతో ఒక మంచి జ్ఞానాన్ని పొందుతారంట, సరైన జ్ఞానాన్ని, సరైన సుఖాన్ని, ఒక మంచి అనుభూతి, ఆనందాన్ని ఈ యొక్క ప్రకృతిలో, అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మంచి ఆనందాన్ని, సంతోషంగా వాళ్ళు ఉండగలుగుతారు. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే సత్వగుణం చేత ప్రభావితమై ఉంటారో వాళ్ళు మంచి జ్ఞానాన్ని పొందుతారు, ఇంకా అలాగే మంచి ఆనందంగా వాళ్ళు బతకగలుగుతారు. సో ఈ విధంగా కాకపోతే వీళ్ళు ఎలా, మరి చాలా మంచిది కదా ప్రభుజీ, వీళ్ళు ఎలా బందీ అయిపోతారు అంటే, వీళ్ళు ఏమనుకుంటారంటే నాకు మంచి జ్ఞానం ఉంది, ఎంతో సంతోషంగా ఉన్నాను, చాలా బాగుంది ప్రకృతి, భౌతిక ప్రపంచం, నాకు ఏ సమస్యలు లేవు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఇంకా ఎందుకు మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్ళడానికి, దాని గురించి ఆలోచన అనేది రాదు.
అంటే ఆ విధంగా ఆలోచించరు, ఎందుకంటే సాటిస్ఫైడ్, వాళ్ళు సంతుష్టంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. సో వాళ్ళు ఇంకేం చింతించకుండా ఉంటారనమాట. నేను చాలా ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నానని ఉండిపోతారు. సో అలా ఇంకా ఎంతో మంచి జ్ఞానం ఉంటుంది వాళ్ళకి, ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు బాగా బతకగలుగుతారు అనమాట. సో ఇలా ఉదాహరణలకి ఎంతో విద్వాన పండితులు, వైజ్ఞానికులు, వీళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే సత్వగుణం చేత ప్రభావిత చెందినవారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రజోగుణం ద్వారా, రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. సో ఎవరైతే ఈ యొక్క తమోగుణం చేత ప్రభావితమై వాళ్ళ యొక్క జీవితం నడుస్తుందో వాళ్ళు ఎంతో రాగాత్మకం విద్ధి, వాళ్ళకి ఎన్నో రకాలైన ఇచ్చలు, ఎన్నో రకాలైన కోరికలు మరియు ఆకాంక్షలు ఉంటాయంట. ఓ కుంతిపుత్ర అర్జున, అందుకని ఎన్నో కోరికలు ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎన్నో రకరకాల కర్మ ఫలితాలను కోరి ఎన్నో కర్మాలు చేసుకుంటూ ఆ కర్మాలు చేస్తున్నారు అంటే ఇంకా బంధనాల్లో ఇరుక్కుపోయినట్టు. సో ఈ యొక్క ఆధునిక ప్రపంచం ఎక్కువగా ఏంటంటే, ఆధునిక ప్రగతి అంటే అర్థం ఏంటంటే మనము మన యొక్క ఈ యొక్క ఎన్నో ఆకాంక్షలు కోరికల్ని తీర్చుకుంటూ భౌతికంగా ఉన్నతి చెందడం, అదంతా రజోగుణంలో సంభవం అంట. ముందు ఉన్న వైదిక సభ్యతలో, ముందు యుగాల్లో కూడా ఎక్కువగా ప్రజలందరూ సత్వగుణంలో నివసించేవారు. అందుకే వాళ్ళు ఎంతో సంతుష్టంగా ఆనందంగా ఉండేవారు, జ్ఞానం కూడా మంచి జ్ఞానం ఉండేది వాళ్ళకి. కానీ ఇక్కడ రజోగుణంలో ఉండేవాళ్ళు ఎప్పుడు వాళ్ళు సంతృప్తి చెందరన్నమాట. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంత దొరికినా ఇంకా కావాలి. ఇంకా ఈ యొక్క కామవాసన అంటేనా కోరికలు, అలాగే ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క సంబంధం భోగించాలనే వృత్తి కూడా, ఈ యొక్క వృత్తి ముఖ్యంగా ఈ రజోగుణం చేత ప్రభావితమైనదన్నమాట. అంటే రజోగుణం చేత ప్రభావితమైన వాళ్ళు ఎక్కువగా ఈ స్త్రీ పురుష ఆకర్షణకు గురవుతారు. దీని ద్వారా వారు ఒక స్త్రీ పురుషుడు ఆకర్షితులయ్యి వాళ్ళు దాని తర్వాత వివాహం చేసుకొని దాని తర్వాత ఇంకా రజోగుణం చేత ప్రభావితమై, అందరిలో కొంచెం రజోగుణం ఉంటుంది, తమోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. చూస్తాం మనం ఇప్పుడు మనం ముందు కూడా చెప్పుకున్నాము, ఒక వ్యక్తి ఓన్లీ సత్వగుణం, ఓన్లీ రజోగుణం, ఓన్లీ తమోగుణం ఉండదు, మూడు ఉంటాయి. కానీ ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క గుణం ప్రభావితం ఎక్కువగా చేస్తుందన్నమాట. సో రజోగుణం చేత ఎక్కువ ప్రభావితం వాళ్ళైన వారు ఏంటంటే వివాహమైన తర్వాత సంసారం చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకి ఇంకా ఎన్నో ఆశలు, కోరికలు, ఇంకా ఇంకా చాలా సాధించాలి, ఇంకా చాలా దాన్ని పెద్దగా చేసుకోవాలి, ఇక్కడ ఎన్నో విషయాలు, ఎన్నో సంపాదించాలని, పెద్ద బిల్డింగ్ కానీ కట్టాలని, ఎన్ని చేసినా ఎన్ని సంపాదించుకున్నా వాళ్ళు సంతృప్తి చెందరంట. ఈ విధంగా వాళ్ళు ఇంకా ఎన్నో రకాల కర్మల్లో ఎప్పుడు బాగా ఎక్కువ కర్మలు చేస్తారు, ఉగ్ర కర్మలు కూడా చేస్తారంట, చాలా ఎక్కువ పని చేస్తారు. సో బాగా హార్డ్ వర్క్ కూడా చేస్తారు వీళ్ళు, ఏదో సాధించాలి, ఎంత సాధించినా కానీ సంతృప్తి అనేది ఉండదు. అదే సత్వగుణం వాళ్ళు సంతృప్తి చెందుతారు, వాళ్ళకున్న దొరికిన దాంట్లో ఆనందంగా ఉండగలుగుతారు, సంతృష్టితో ఉండగలుగుతారు. కానీ రజోగుణం వాళ్ళు ఎప్పటికీ లోభానికి గురవుతారు, కామానికి ఎక్కువగా గురవుతారు. కానీ ఎప్పుడు ఆ యొక్క సంతృప్తిని, మనశ్శాంతి అనేది వీళ్ళకు ఉండదు, ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేరు వీళ్ళు. ఇంకా 8వ శ్లోకం చూద్దాం తమోగుణం గురించి. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్ తన్నిబధ్నాతి భారత. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భారత వంశానికి చెందినవాడు అర్జునుడా, ఈ తమోగుణం అనేది ఇందులో ఎక్కువగా ఇది అంధకారానికి గురి చేస్తుంది ఒక వ్యక్తిని. ఎంతో మోహభ్రాంతికి గురయ్యి ఆ వ్యక్తి అసలు అందులో ఎప్పుడు ఆలస్యం అంటే సోమరితనం, అలసట, ఎప్పుడు పడుకోవడం, ఇలాంటి వాటికి బందీ అయిపోతాడు. అంటే ఇలాంటి వాళ్ళు ఎప్పుడు నిద్రపోవడం, ఇలాంటి వాటికి సోమరిపోతనం, బుద్ధి ఉండదు, అసలు బుద్ధి పనిచేయదు, మోహితులైపోతారు, అంధకారంలో జీవిస్తారనమాట. అంటే వీళ్ళకి అర్థం కాదు, అసలు ఏ జ్ఞానం సరిగ్గా అర్థం కాదు, ఏం జరుగుతుంది పక్కన బయట వాళ్ళకి ఏ సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ధ్యాసలో, వాళ్ళ మోహ ప్రపంచంలో నిద్రిస్తూ
అలసటతో ఉంటారనమాట. వాళ్ళకి చేసే క్షమత ఉన్నా, ఏదో పని చేసే క్షమత ఉన్నా పని చేయరనమాట. సోమరిపోతనం. ఇదంతా తమోగుణం యొక్క లక్షణం. సో వీళ్ళు అర్థం చేసుకోరు. అరే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు ప్రభుపాదులు వారు. అంటే వీళ్ళు ఎలా జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరంటే, వాళ్ళు ఇక్కడ చూస్తారు, అరే నా తాతయ్య చనిపోయాడు, తర్వాత మరి అలా ప్రతి ఒక్కరు చనిపోతూ ఉంటారు. అంటే మనిషి ఒకరోజు చనిపోవాలి, అంటే నేను కూడా ఒకరోజు చనిపోవాలి, నా పిల్లలు కూడా ఒకరోజు చనిపోతారు అనే విషయాలు ఇలా ఏమీ ఆలోచించడు బుర్రతో. ఎప్పుడు ఒక సోమరిపోతంతో పని ఉంటారు, అంటే ఎక్కువ పడుకుంటారు అనమాట వీళ్ళు. అంటే ఇంకా ఎక్కువ ఇలాంటి మనం ఉంటాయి కదా, తాగుబోతులాగా తాగడం, పడుకోవడం, ఎప్పుడు ఆ ఒక నష ఉంటుందని మనము. ఓకే, సో ఇలా వీళ్ళు ఎప్పుడు ఎక్కువ పడుకుంటారంట. మామూలుగా ఒక 6 గంటలు పడుకుంటారంట. నార్మల్ మనిషి, సామాన్య మనిషి 6 గంటలు పడుకుంటే మంచిదంట, ఆయన ఒక దేహానికి మంచిగా చూసుకోవడానికి. కానీ వీళ్ళు ఏంటంటే 10-12 గంటలు పడుకుంటారనమాట. కనీసం 10-12 గంటలు పడుకోవడం పని ప్రతిదినం. అంటే ఇలాంటి వాళ్ళని తమోగుణం చేత ప్రభావితులైన వారు అని గుర్తించవచ్చు. ఎవరైనా 10-12 గంటలు డైలీ పడుకుంటున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి, వారు తమోగుణం చేత ప్రభావితులై ఉన్నారు ఎక్కువగాని. ఇప్పుడు ఈ యొక్క మూడిటి కలిపి సారాంశాన్ని ఒక విధంగా ఒక శ్లోకంలో చెప్తున్నారు. 9వ శ్లోకంలో, సత్వం సుఖే సంజాయతి రజః కర్మాణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ 3 గుణాలు వారి ఒక శ్లోకంలో చెప్పాలంటే, భారతవంశం చెందినవాడా, సత్వగుణం చేత ఎవరైతే ప్రభావితమై ఉంటారో వారు ఆనందాన్ని అనుభవించగలరు. అలాగే ఎవరైతే రజోగుణంతో చేత ప్రభావితమైన వాళ్ళు ఎన్నో కర్మఫలాలు నాశించి ఎన్నో కర్మల్లో చేస్తూ ఉంటారు. ఎప్పుడు పనిచేస్తారు, ఎప్పుడు బిజీ అనమాట. మీరు ఎప్పుడైనా మాకు సమయం ఉండదన్నమాట. ఆధ్యాత్మిక చర్చలకి, ప్రసంగాలకి రండి అంటే, మందిరానికి రండి అంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు. మాకు సమయం లేదండి, చాలా బిజీ, మేము ఎంతో పనిచేస్తున్నాం. ఇంకొకరు వచ్చేసి తమో గుణంలో ఉండేవారికి ఏంటంటే, ఇంకా వాళ్ళ అజ్ఞానంతో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా ఒక చెప్పాలంటే పిచ్చి వాళ్ళలాగా బతుకుతారన్నమాట. సో ఇలా మనం ఉదాహరణలు కూడా చూసుకున్నాం కదా ముందు కూడా. ఎవరైతే సత్వగుణం చే ప్రభావితమైన వాళ్ళు, ఎంతో పండితులు, ఇలాంటి వాళ్ళు, పంతులు అంటే ఇంకా టీచర్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువ సత్వగుణంతో ప్రభావితమైన వాళ్ళు ఉంటారట. అలాగే రజోగుణంతో ప్రభావితం వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి, చూపించాలి. నేనంటే ఎవరో చూపించుకోవాలి, మొత్తం ప్రపంచానికి తెలియాలి నేనంటే ఏంటో. అలా ఇంకోటి లేకపోతే వాళ్ళందరికీ నేను ఏదో చేస్తాను, ప్రపంచానికి ఉద్ధరిస్తాను అంటే భౌతికంగా ఆలోచిస్తూ వాళ్ళు ఎన్నో రకాల ఆసుపత్రులు, కొంచెం మంచి కార్యాలు కూడా చేస్తారు. ఒక్కొక్కసారి ఆసుపత్రులు ఇలాంటి కొన్ని పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉంటారు. అనాథాశ్రమాలు ఇలాంటివన్నీ ఓపెన్ చేయడం ఇవి చేస్తూ ఉంటారంట. ఇంకా తమో గుణంలో ఉన్నవారు మాత్రం వారు చేసే పనుల ద్వారా వాళ్ళకి ఏ మేలు జరగదు, ఇంకొకరికి కూడా ఏ మేలు జరగదు. వారికి నష్టం జరుగుతుంది, ఇంకొకరికి కూడా నష్టం జరుగుతుంది. అలాంటి పనులు వాళ్ళు చేస్తారన్నమాట. ఇప్పుడు 10వ శ్లోకం నుంచి మనం చూసేది ఏంటంటే, ఎలా మనము గుర్తుపట్టగలము ఏ యొక్క గుణం ఎక్కువ ప్రభావితం చేస్తుందని. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తత. ఇదేంటి సత్వ రజ తమ గురించే మొత్తం శ్లోకంలో చెప్పారు తిప్పి అంటే, ఒక్కొక్కసారి సత్వగుణము రజోగుణం తమోగుణం కన్నా ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది, ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుందంట. ఒక్కొక్కసారి రజోగుణం ఎక్కువగా ప్రభావితం చేస్తుందంట సత్వ తమో కన్నా. ఒక్కొక్కసారి తమోగుణం ఎక్కువ ప్రభావితం చేస్తుందంట రజ సత్వ కన్నా. ఈ విధంగా మూడింటి మధ్య ఎప్పుడో యుద్ధం జరుగుతుందంట. సో ఒక్కొక్కసారి సత్వగుణం గెలుస్తుంది, ఒక్కొక్కసారి రజోగుణం గెలుస్తుంది, ఒక్కొక్కసారి తమోగుణం గెలుస్తుందంట. సో ప్రతి వ్యక్తిలో ఇలాంటి ఒక యుద్ధం జరుగుతుందంట. అంటే ప్రతి వ్యక్తిలో 3 గుణాలు ఉంటాయి. ముందు కూడా చెప్తున్నాం కదా, ప్రతి వ్యక్తిలో 3 గుణాలు ఉంటాయి. పర్సంటేజ్ వేరీ అనమాట. అంతే, మొత్తం 100% అయితే ఒక సత్వగుణం చేత ప్రభావితమైన వ్యక్తి అంటే
50% కన్నా ఎక్కువ ఆయనకి, అంటే 50% కన్నా ఎక్కువ సమయంలో ఆయన సత్వగుణం చేత ప్రభావితుడై కార్యాలు చేస్తూ ఉంటాడు. అర్థమవుతుంది కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఆయన 10 కార్యాలు చేశాడనుకోండి, అందులో 5 కన్నా ఎక్కువ కార్యాలు సత్వగుణం చేత ప్రభావితమై చేస్తాడన్నమాట. అలా 50% కన్నా ఎక్కువ కనీసం సత్వగుణం చేత ప్రభావితులవుతారు. ఈ శాతాల గురించి ఇక్కడ ఇవ్వలేదు, మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తాను అంతే. అంతే కదండి. ఇప్పుడు 3 గుణాలు ఉన్నాయంటే మూడిట్లో అంటే ఇది 50% కన్నా ఎక్కువ ఉంటేనే కదా, మిగతా దీనికన్నా తక్కువ ఉన్నట్టు అలా. ఇంకా అలాగే వేరే గుణాలైనా సరే, అంటే ఎక్కువ శాతం అవి, అంటే ఎక్కువ సమయాల్లో ఆ వ్యక్తి ఆ యొక్క గుణాల ప్రభావం చేత ప్రభావితుడై ఆ రకంగా కార్యాలు చేస్తూ ఉంటాడు. అంటే ఒక్కొక్కసారి ఎంతో మంచి వ్యక్తులు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు కోపం వస్తుంది వాళ్ళకు కూడా, అవునా? ఎక్కువగా కోపగించుకోరు, కానీ ఎప్పుడు ఒకసారి వాళ్ళకు కూడా కోపం వస్తుంది. సో అలా అన్నమాట. అంటే వాళ్ళకి కొద్దిగా ఉంది రజోగుణం, అది ఎప్పుడెప్పుడో చాలా, ఇంకా తమో గుణం ఎప్పుడెప్పుడో అది బయటకు వస్తుంది అనమాట, అది ప్రభావితం చేస్తుంది. కానీ చాలా మటుకు వాళ్ళు సత్వగుణంతో ప్రభావితమై ఉంటారు. సో కానీ అన్ని 3 గుణాలు అందరిలో ఉంటాయన్నమాట. సో మరి సత్వగుణంలో మనం ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే సత్వగుణంలో మనం చూస్తాము, ఎందుకు అంటే అది కూడా మనం తెలుసుకుంటాము. సత్వగుణంలో మన జ్ఞానాన్ని సేకరించవచ్చు. చెప్పాం కదా, జ్ఞానం ఆనందం దక్కేది సత్వగుణంలోని. సో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా సంపూర్ణంగా బాగా అర్థం చేసుకోవాలంటే సత్వగుణంలో ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు ప్రశాంతంగా కూర్చుంటేనే కదా వినగలిగేది. సో మీరు కూర్చునే ఓపిక కూడా లేదనుకోండి, మరి ఎలా వింటారు, ఎలా నేర్చుకుంటారు, అసలైన జ్ఞానాన్ని ఎలా తెలుసుకుంటారు? అందుకే ఇవాళ రేపు చాలా రజోగుణం తమోగుణం పెరిగిపోతుంది. అందుకే జనాలకి మీరు చూస్తారు ఎక్కువసేపు కూర్చొనిలేరు, ఎక్కువసేపు ఏది దేనిపైన ఏకాగ్రతతో కేంద్రీకరించారు. అంటే వాళ్ళు రజోగుణం తమోగుణం పెరిగిపోతున్నాయి. సత్వగుణం ఉన్నవాళ్ళు ఒక చోట కూర్చొని ఏకాగ్రతతో ఇప్పుడు మనం ఇలా ప్రసంగాలు వినగలరు. అందుకనే సత్వగుణం అనేది చాలా శ్రేయస్కరం. మనము సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. అది మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా చాలా అవసరం, ఇంకా అనుకూలం సత్వగుణంలో ఉన్న వాళ్ళకి. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. ఏదో హరే కృష్ణ ప్రభు ఇప్పుడు ఒక గుణం ఉంది. జయవర్ధని రెడ్డి మాతాజీ అడుగుతున్నట్టారు. సో అవునండి. సో మనము పుట్టినప్పుడు కొన్ని మన గుణాలు కర్మల ప్రకారంగానే మనము పుట్టుక అనేది వస్తుంది. మనకి పుట్టినప్పటి నుంచి మన కొన్ని కర్మల చేత ప్రభావితమై కొన్ని గుణాలు మనం ఎన్నో జన్మల నుంచి వస్తున్నాం, ఎన్నో రకాల కార్యాలు చేసుకుంటూ దాని ద్వారా మనకు కొన్ని గుణాల చేత ప్రభావితమై ఈ జన్మలో పుడతాం. కానీ మనము ఆ గుణాలను మన యొక్క సంస్కారాల ద్వారా, ఈ యొక్క ఎడ్యుకేషన్ విద్య ద్వారా, ఇంకా ఇవన్నీ ద్వారా మనము కృష్ణ భావనామృతం ద్వారా మన గుణాలని చేంజ్ చేసుకోవచ్చు. ఎలాంటి వారితో సాంగత్యం చేస్తే అలాంటి గుణాలని మనలో పెంపొందించుకోవచ్చు. సత్సంగం అందుకే అంటారు. సత్సంగం అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళండి ఈ యొక్క ప్రసంగాలకు వచ్చేది. సో సత్సంగం అంటాం కదా మనం. సత్సంగం అంటే సత్వగుణంతో ఉన్నవాళ్ళు ఈ యొక్క విష్ణువుని కానీ కృష్ణువుని కానీ ఆరాధించుకుంటారు, అదనమాట. సో ఇలాంటి సత్సంగ కార్యక్రమాల్లో వచ్చే పెద్ద లాభం కూడా అదే అనమాట. మనం సత్వగుణంలోకి మారగలం మెల్లిమెల్లిగా. ఒకవేళ మనకు ఎక్కువగా రజోగుణం తమోగుణానికి ప్రభావితమై ఉన్నవారం అయితే ఈ సత్సంగాల ద్వారా కూడా, అంటే కృష్ణ భావనామృతం ద్వారా కూడా మనం మెల్లిమెల్లిగా ఈ యొక్క సత్వగుణంలోకి మనం రాగలం. ఎప్పుడైతే మనం శుద్ధ భక్తులం అయిపోతామో ఈ 3 గుణాలకి అతీతులం అయిపోతాం శుద్ధ భక్తి యొక్క పాలన చేసేటప్పుడు. ఓకే, సో సంభవం అండి. అందుకే చర్చించుకుంటాము. మన గుణాలని మన యొక్క స్వభావాల్ని మార్చుకోవచ్చు, కానీ అది ఒక్క రోజులో అవ్వదండి. ముందే చెప్తున్నాను, సమయం పడుతుంది. ఎందుకంటే ఎన్నో వేల కోటి 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 సంవత్సరాలు, అంటే అన్ని జన్మల నుంచి మనము మన యొక్క స్వభావాలు ఏర్పడ్డాయి. గుణాలు వాటి యొక్క ఫలితాలుగా ఈ యొక్క రకమైన శరీరం ఏర్పడింది, మనది నిర్మితమైంది. కనుక
దానికి సమయం పడుతుంది. మెల్లిగా గ్రాడ్యువల్ భక్తి అనేది మన కృష్ణ భావనామృతంలో మన యొక్క ఉన్న గుణాలు కర్మల ఫలితంగా ఉన్న మన శరీరం కదా, అందుకని మెల్లిమెల్లిగా మనకు వృద్ధి అనేది జరుగుతుంది. మార్పులు అనేవి మెల్లిమెల్లిగా చూడగలుగుతారు. కానీ మీరు ఖచ్చితంగా ఈ మార్పుని మీలో చూడగలుగుతారు మీరు కృష్ణ భావనామృతాన్ని పాటిస్తూ ఇందులో కృష్ణ కాన్షియస్నెస్ని ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చూడండి. మీరే చూసుకోండి, 1 సంవత్సరం కింద 2 సంవత్సరాల కింద నేను ఎలా ఉండేవాడిని, ఎలా ఉండేదాన్ని. సో మీకే అర్థమవుతుంది ఎంతో నేను నాలో పరివర్తన. మీకు తెలియకపోతే మీకు మీ దగ్గర ఉన్న చుట్టాలని కానీ మీతో ఉన్న వాళ్ళని కానీ అడగండి, ఏమైనా మార్పులు వచ్చాయండి, వాళ్ళు చెప్పేస్తారు మీకు. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టు సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయత. ప్రకాశం అంటే జ్ఞానోదయం అవుతుందన్నమాట. అన్ని ద్వారాల ద్వారా మనకు కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, అన్ని ద్వారాల ద్వారా మనకున్న అన్ని జ్ఞానం అనేది చేరుకుంటుంది. మంచి జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇది సత్వగుణంలో ఉండేవారికి. అందుకే చెప్పాను కదా, మనం సత్వగుణంలో ఉంటే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లోభ ప్రవృత్తిర్ ఆరంభ కర్మణామశమ స్పృహ రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరత ఋషభ, శ్రేష్టమైన ఓ భరత వంశానికి చెందినవాడా. సో ఎప్పుడైతే రజోగుణం ఎక్కువగా అయిపోతుందో ఒక వ్యక్తిలో, అప్పుడు అతనికి ఎక్కువ ఆసక్తి అనేది పెరిగిపోతుంది, భౌతిక ఆసక్తి పెరిగిపోతుంది. భౌతిక కర్మలు చేయాలనే ఆ యొక్క ఆసక్తి ఇంకా పెరిగిపోతుంది. ఎన్నో భౌతిక కార్యాలు చేస్తూ ఉంటాడు, ఎంతో బాగా కష్టపడతాడు అన్నమాట. ఇంటెన్స్ ఎండివర్ అని రాశారు. అలా ఎన్నో అసంఖ్య ఆశలు, కోరికలు, ఆశయాలు, ఆకాంక్షలు పెంచుకుంటూ ఎన్నో కార్యాల్లో పాల్గొంటాడంట. అంటే ఒకవేళ సపోజ్ ఆ వ్యక్తి ఉన్నాడు, ఇల్లు కట్టాలనుకున్నాడు అనుకోండి, ఉదాహరణ, చిన్న ఇల్లుతో సంతృప్తి చెందడం అనమాట. పెద్ద ఇల్లు కావాలి, పెద్ద బంగ్లా కావాలి, ఆకాశానికి అంటుకునే అంత పెద్ద ఇల్లు నాకు కావాలి, అలాంటి ఆశయాలు ఉంటాయి అన్నమాట. ఇంకా అవి సాధారణమైన ఆశయం కాదు. ఆ ఆశయాన్ని పూర్తి చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి, దినం రాత్రి ఎంతో కష్టపడాలి, పడతాడు కష్టం అనక. అలాంటి ఆ యొక్క ప్యాషన్ అంటారు దాన్ని, రజోగుణము ఉందన్నమాట. సో ఇవాళ రేపు ప్యాషన్ అని చాలా స్టైల్గా చెప్పుకుంటారు. అంటే రజోగుణం గురించి ఎక్కువగా పొగుడుతారు బయట ప్రపంచంలో, ఇవాళ రేపు ఆధునిక ప్రపంచంలో రజోగుణంతో ఉన్న వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బయట ప్రపంచం ఎక్కువగా రజోగుణం మరియు తమో గుణం చేత ప్రభావితమై నడుస్తుంది కదా. సో అదనమాట, వాళ్ళు ఇంకా అలా ఎంత సాధించినా కానీ వాళ్ళు ఎప్పుడు అసంతృప్తితోనే ఉండి ఇంకా సాధించాలని ఎప్పుడు ఆ మనశ్శాంతికి దూరంగా బతుకుతూ ఉంటారు. ఇంకా తమోగుణం వారి గురించి అండి. అప్రకాశో ప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, తమో గుణం ఎప్పుడైతే పెరిగిపోతుందో ఒక వ్యక్తిలో, ఇంకా అంధకారం, అలసట, మోహం చేత మోహగ్రాంతికి, పిచ్చితనానికి గురైపోతాడంట, బుద్ధిహీనత, ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో నెక్స్ట్ వెళ్దామంట. ఇప్పుడు 14 నుంచి 18 శ్లోకాల వరకు ఈ యొక్క గుణాల ప్రభావం ఎలా ఉంటుంది, దాని యొక్క ఫలితం ఏంటనే విషయాన్ని చర్చించుకుందాం. చాలా ముఖ్యమైనది ఇది కూడా. 14వ శ్లోకం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతి దేహభృత్ తదోత్తమావిడాం లోకానవలాన్ ప్రతిపద్యతే. సో ఎవరైనా ఒకవేళ సత్వగుణంలో ఉండి ఆ సత్వగుణం చేత ప్రభావితమై ఎక్కువగా వాళ్ళు కనుక తన శరీరాన్ని త్యాగం చేస్తే, అంటే చనిపోయినప్పుడు, అలాంటి వాళ్ళు మంచి లోకాలని ప్రాప్తిస్తారంట. అంటే బ్రహ్మలోకం, స్వర్గలోకం, పైన జనలోకం, తపోలోకం, ఎన్నో మంచి మంచి లోకాలు ఉన్నాయి. అక్కడ ఓన్లీ సత్వగుణంలో ఉన్నవారు మాత్రమే ఆ లోకాలని చేరుకోగలరు. ఇప్పుడు రజోగుణం వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట మరి? రజసే ప్రళయం గత్వా కర్మ సంగీషు జాయతే తథా ప్రళీనస్తమసి మూఢయోనిషు జాయతే. ఎవరైతే రజోగుణం చేత ఉన్నవారు చనిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకా వాళ్ళకి ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి కదా, అవి పూర్తి చేసుకోవాలి కదా, మళ్ళీ వస్తారనమాట. మళ్ళీ జన్మెత్తుతారు, మళ్ళీ అలాగే ఆ యొక్క కర్మ ఫలాల కోసం ఎంతో కష్టపడి కర్మలు చేసుకుంటూ ఉంటారంట.
ఉమ్. మరి ఈ యొక్క తమో గుణంలో ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళు ఇంకా మనిషి శరీరం దొక్కే అధికారం కోల్పోయారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా ఏ పశువు శరీరమో, పక్షి శరీరమో, లేకపోతే ఇంకా వేరే వేరే రకాల నిమ్న జాతుల ప్రాణుల శరీరాలని వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, వాళ్ళకి లభిస్తాయి తమో గుణంలో బతికిన వాళ్ళకి. సో 16 నుంచి 18 వరకు ఈ యొక్క ఫలితాలని చూద్దామంట. కర్మణ శుక్రస్యాహు సాత్వికం నిర్మలం ఫలం, రజసస్తు ఫలం దుఃఖం, అజ్ఞానం తమసః ఫలం. ఏమేం ఫలాలు లభిస్తాయంటే, ఎప్పుడైతే సత్వగుణంలో పనిచేస్తారో దాని ద్వారా ఎంతో శుద్ధమైన పుణ్య ఫలాలు దక్కుతాయంట. అలాగే ఎప్పుడైతే రజోగుణంలో పనిచేస్తారో వారికి దుఃఖం లభిస్తుందంట. ఎందుకంటే మనం చూసుకున్నాం కదా, ఎప్పటికీ అసంతృప్తే, ఎంత సాధించినా అసంతృప్తే, ఎంత సాధించినా ఆ కోరిక తీరదు అదనమాట. సో వాళ్ళకి ఎప్పుడు దుఃఖమే. దాని తర్వాత ఇంకా మనం చూద్దాం దాన్ని. ఎవరైతే ఇంకా తమో గుణంలో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మూర్ఖత్వం, వాళ్ళకి దొరికేది మూర్ఖత్వం, వాళ్ళు మూర్ఖంగా వ్యవహరిస్తారు కదా, మూర్ఖత్వంలో అది మూర్ఖత్వానికి దారితీస్తుంది అనమాట. సో ఇలా వాళ్ళు రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎందుకు అసంతృప్తి చెందరు? మరి అందులో ఆనందం లేదా అండి అంటే ఉంటుంది, కానీ చాలా తక్కువ అండి. ఎంతో కష్టపడితే ఏదో సాధిస్తారు, ఆ సాధించినప్పుడు కొన్ని క్షణాలు కొంచెం ఆనందం మనస్సులో కలుగుతుంది అంతే. తర్వాత మళ్ళీ ఆనందం ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ చింత. అరే ఒకవేళ సాధించేశారనుకోండి, ఏదైనా పెద్ద విషయం సంపాదించేశారనుకోండి, దాన్ని కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలనే టెన్షను. ఒకవేళ అది కాపాడుకోగలిగారనుకోండి, ఇంకా ఇది ఇంత సరిపోదు, నాకు ఇంకా కావాలి, ఇంకా ఆకాంక్ష, ఇంకా కావాలని ఆకాంక్ష, లేకపోతే ఉన్నదాన్ని కాపాడుకోవాలని టెన్షన్, ఏదో ఒక అశాంతి ఎప్పుడు వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇంకా తమో గుణం వాళ్ళకైతే ఏం తెలియదు, వాళ్ళ శరీరాన్ని నష్టపరుచుకుంటారు, ఇంకా మూగజీవులైన ప్రాణుల్ని కూడా చంపేసి తింటూ ఉంటారు అన్నమాట. అంటే ఇదంతా తమోగుణ లక్షణం అనమాట. మాంసాహారం చేయడం, మందు తాగడం, పడుకోవడం, ఇవన్నీ తమోగుణ లక్షణాలు అన్నమాట. సో వాళ్ళకి అర్థం కాదు, అరే భగవంతుడు ఉన్నాడు, నేను అలా ఒక మూగజీవిని చంపేశాను అనుకోండి, రేపు నాకు కూడా అదే గతి పడుతుందనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, మూర్ఖులు అనమాట. మూర్ఖత్వం, అందుకే చెప్పారు కదా ఫలితం మూర్ఖత్వం. సో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన వేదిక సంస్కృతిలో, సభ్యతలో ఎక్కువగా సత్వగుణంలో జనాలు ఉండేవారు. ఇంకా అలా అందుకనే మనము మన భగవంతుడిని కూడా ఇలా ఆరాధించుకుంటాం కదా. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎందుకు ఇలా చెప్పారంటే చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మణులు ఉంటే సమాజంలో వారి వలన ఒక ఆధ్యాత్మిక శిక్షణ అనేది ప్రజలకు లభిస్తుంది. అలాగే ఆవులు ఉంటే వారి ద్వారా ఎంతో విలువైన పౌష్టిక ఆహారం అనేది, పాలు, దాని ద్వారా ఎన్నో పదార్థాలు లభ్యమవుతాయి, ఆహారం, మంచి ఆహారం. దాని ద్వారా మంచి ఆధ్యాత్మిక చేతన వృద్ధి చెందుతుందన్నమాట. అందుకనే బ్రాహ్మణులు ఇంకా ఆవుల్ని ఎల్లప్పుడూ రక్షించాలి. ఏ సమాజంలో అయితే బ్రాహ్మణుల్ని ఆవుల్ని రక్షిస్తారో ఆ సమాజమే అసలైన ఉన్నతమైన సమాజం అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సత్వగుణం ద్వారా ప్రభావితమైన సమాజం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహౌ తమసో భవతో జ్ఞానమేవ చ. సో సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వగుణం ద్వారా అసలైన జ్ఞానం మనకు వృద్ధి చెందుతుంది. ముందు కూడా చెప్పుకున్నాం మనము, అదే ఇక్కడ రాశారు. సో తమో గుణం ద్వారా ఏం పెరుగుతుంది అంటే లోభం పెరుగుతుంది. చెప్పాం కదా, ఎప్పుడు అసంతృప్తే, ఎంత సాధించినా ఇంకా అలా అనమాట. తమో గుణం చేత మూర్ఖత్వం, మోహం, తమసు, ప్రమాదం, మూర్ఖత్వం, మద అంటే పిచ్చి అన్నమాట. ఒక రకం చెప్పాలంటే ఒక రకమైన పిచ్చి మోహంలో గురి చేస్తుంది అనమాట అది. సో అందుకే ప్రభుపాదులు అని అంటారు, ఒకవేళ సమాజంలో అందరూ బ్రాహ్మణులు అవ్వడం చాలా కష్టం అండి, అందరూ కృష్ణ చైతన్య మార్గంలోకి రావడం చాలా కష్టం. కానీ కొంతమంది అయినా సరే, ప్రభుపాదులు వారు ఉన్నారు, కొంతమంది అయినా సరే ఒకవేళ ఇలా బ్రాహ్మణులుగా తయారైతే, లేకపోతే కృష్ణ చైతన్యాన్ని పూర్తిగా స్వీకరించి భక్తులుగా తయారైతే, అప్పుడు
ఎన్నో రకాలైన సమస్యలు సత్వగుణంలో స్థాపించబడితే జనాలు, ఒకవేళ ప్రజలు సత్వగుణంలో కొంతమంది అయినా స్థాపితమైతే అప్పుడు ఎంతో రకమైన శాంతి, సుఖం అనేది ఈ సమాజానికి దక్కుతుంది అని చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ రజోగుణం చేత ప్రభావితం అయితే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కరు కొట్టుకోవడమే, నాకు కావాలి నాకు కావాలి, అవునా? తమో గుణంలో అయితే ఇంక అందరూ ఒకరినొకటి కొట్టుకొని చావడమే. సో అందుకే సత్వగుణంలో ఉండవలసిన వాళ్ళు కొంతమంది, ఎంత ఎక్కువ మంది ఉంటే సమాజంలో అంత మంచిది, సమాజానికి అంత శాంతియుక్తంగా సమాజం ఉండవచ్చు అన్నమాట. అది ముఖ్యమైన విషయం. ఇప్పుడు వీరి యొక్క గతి, దాని గురించి చర్చించుకున్నాం. ఎక్కడ చేరుకుంటారు ఇలాంటి వాళ్ళు? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజస జగన్యా గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామస. అంటే సత్వగుణంలో ఉన్నవారు ఊర్ధ్వం గచ్చంతి, చెప్పాం కదా, స్వర్గలోకం పైన లోకానికి వెళ్తారు. ఇంకా స్వర్గలోకము, ఇంకా జనలోకం, తపోలోకం, బ్రహ్మలోకం వరకు వెళ్ళొచ్చు. అలాగే ఎవరైతే రజోగుణం చేత ప్రభావితమైన వారు ఎక్కువగా ఇదే మధ్యే తిష్టంతి రాజస. ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా కర్మలు చేయండి కర్మలు ఇంకా చేస్తూనే ఉంటారు. జగన్యా గుణవృత్తిస్థ అధో గచ్చంతి తామస. ఇంకెవరైతే తమోగుణం చేత ప్రభావితమైన వారు అదో గచ్చంతి అంటే ఇంకా నిమ్న స్థాయి ప్రాణుల శరీరాలు లభ్యమవుతాయి, లేకపోతే నరకానికి వెళ్తారు. సో ఇలా ఎంతో ప్రభువు ద్వారా రాశారు ఇక్కడ. ఎంతో తమోగుణం చేత ఉన్నవారు కూడా ఎలా సత్వగుణంకి రాగలరు? అది కృష్ణ భావనామృతం ద్వారానే. కృష్ణ భావనామృతం ద్వారా సత్వగుణంలో ఉన్న, రజోగుణంలో ఉన్న వాళ్ళు కూడా సత్వగుణంలోకి రాగలరు. ఎక్కువగా ప్రభావితమైన సత్వగుణంలో స్థాపితం అవ్వగలరు. అంతే కదా. మనం అందుకనే ఇవన్నీ మనం ఈ రజోగుణం ఇంకా తమోగుణంలో ఉన్న అలవాట్లన్నీ మనం ముందే 4 నియమాల్లో తీసేస్తాం, అవునా? మందు తాగడం కానీ, ఇలాంటి మాంసాలు తినడం కానీ, పశువుల్ని చంపడం కానీ, ఇవన్నీ లేవు, మనం చేయకూడదు, మనకు నిషేధం. సో అక్కడే మనకు చాలా విషయాలు తగ్గిపోతాయి అలా. సో సత్వగుణం చేత ఈజీగా మనం రావచ్చు అన్నమాట కృష్ణ భావనామృతం ద్వారా. ఇంకా హరే కృష్ణ జపం చేయడం ద్వారా మన చేతన శుద్ధి అవుతుంది కనుక ఇంకా భగవద్గీత జ్ఞానం ద్వారా కూడా మనం సత్వగుణంలోకి మనలో సత్వగుణాన్ని పెంపొందించుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకా మనం చూసే లాస్ట్ పార్ట్ ఏంటంటే ఈరోజుది, ఇప్పుడు ఈ గుణాల ప్రభావం నుంచి బయటపడి అతీతులం ఎలా అవ్వగలము ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు. అంటే ముందు సారాంశంగా చెప్తాడు, కానీ ఇంకా విస్తృతంగా కావాలని అర్జునుడు అడగగా మళ్ళీ చెప్తాడు కృష్ణుడు దాన్ని ఇంకా విస్తృతంగా. నాణ్యం గుణేభ్య కర్తారం యదా దృష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వ్యక్తి మద్భావం సోధిగచ్చతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైనా ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటాడు ఎలా కార్యాలు నడుస్తున్నాయి, ఏ యొక్క గుణం ద్వారా ప్రభావితమై ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఇవన్నీ విషయాలు, గుణాలు ఎలా పనిచేస్తున్నాయి అనే విషయాలు అర్థం చేసుకున్న వాడే ఈ యొక్క గుణాలను, ఇంకా శరీరాన్ని, ఆత్మను అంతా జ్ఞానం తెలిసిన వాడు భగవంతుడిని అర్థం చేసుకొని ఈ గుణాల నుంచి అతీతుడై వెళ్ళగలడు. ఎవరైతే గుణాలకు అతీతుడు అవుతాడో అతనే భగవంతుడిని చేరుకోగలడని ఇక్కడ చెప్పారన్నమాట. గుణానేతానతీత్యాత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్య జరా దుఃఖేర్ విముక్తో మృతమాశ్నుతే. ఇక్కడ ఏం రాశారంటే, ఎప్పుడైతే ఈ యొక్క బద్ధజీవి ఈ 3 గుణాలకు అతీతుడు అవుతారో అప్పుడు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి ముక్తుడయి ఆ అమరత్వాన్ని సంపాదించుకోగలుగుతాడు. విముక్తో అమృతం ఆశ్నుతే, అమృతం దొరికిపోతుంది అంటే అమరత్వం దొరికిపోతుంది, అంటే భగవద్ధామాన్ని చేరుకోగలదు. సో మరి అర్జునుడు అడుగుతాడు, అసలు మీరు చెప్తున్నారు 3 గుణాలకు అతీతులు అయిపోతే భగవద్ధామానికి చేరుకోవచ్చు, నన్ను చేరుకోవచ్చు అని చెప్తున్నారు, మరి దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాడు అర్జున ఉవాచ. మొత్తం 3 ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు కైర్లింగై స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిం ఆచర కథం చైతాం స్త్రీన్ గుణాన్ అతివర్తతే. ఇప్పుడు అడిగిన 3 ప్రశ్నలు ఏంటంటే ఇక్కడ అర్జునుడు అంటాడు, కృష్ణ
ఎలా మనము ఏమంటున్నారంటే ఎలా మనము గుర్తించగలము ఎవరు ఈ 3 గుణాలకు అతీతులుగా ఉన్నారు, వాళ్ళ లక్షణాలు ఏంటి గుర్తించగలము, వాళ్ళ యొక్క వ్యవహారం లక్షణాలు ఏంటి, ఇవి 2 ప్రశ్నలు. గుర్తించడం ఎలా, వాళ్ళ లక్షణాలు కానీ వ్యవహారం ఏంటనేది, ఎలా వ్యవహరిస్తారు, బిహేవియర్. ఇంకో లాస్ట్ 3వ ప్రశ్న ఏంటంటే మరి వీళ్ళు ఈ 3 గుణాలని ఎలా మనము ఈ 3 గుణాలని ఎలా అధిగమించగలము, దాని పద్ధతి ఏంటి, ఏ మార్గం ద్వారా, అదనమాట ప్రాసెస్. సో ఇప్పుడు వచ్చే 4 శ్లోకాలు ఒకేసారి చర్చించుకుంటాం. ఇక్కడ ఒకటేసారి రాశారు కూడా, ఎందుకంటే ఒకే విషయం గురించి. అంటే మొదటి 2 ప్రశ్నలకి అర్జునుడి జవాబు ఇక్కడ ఇస్తారు కృష్ణుడు. దాని తర్వాత 3వ ప్రశ్నకి జవాబు చూసుకుందామంట. చాలా సింపుల్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ప్రశ్న చాలా సిమిలర్ అండి. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ గురించి అర్జునుడు కృష్ణుడు ప్రశ్నిస్తాడు. ఇలాగే స్థితప్రజ్ఞస్య కా భాష, వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఎలా గుర్తించాలి, సేమ్ అలాంటి ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. కానీ ఒక విషయం ఎక్స్ట్రా ఇక్కడ అడిగాడు కృష్ణుడిని అర్జునుడు, ఏంటంటే ఆ యొక్క అవస్థకి ఎలా చేరుకుంటారు, ఆ గుణాతీతుల ఎలా అవ్వగలము, దానికి వెళ్ళే మార్గం, ఆ మార్గం ఏంటో చెప్పని ఇక్కడ ఎక్స్ట్రా ప్రశ్న అడుగుతున్నాడు. అందుకే అది 26, 27లో చర్చించుకుంటాము. 27 నుంచి 25 మనం అక్కడ చూసుకున్నట్టు 2వ అధ్యాయంలో ఉన్న విషయాలు ఇక్కడ కొద్దిగా అలాంటి విషయాలు మళ్ళీ జవాబిస్తారు కృష్ణుడు. చూద్దామంట. శ్రీ భగవానువాచ ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనావదాసీనో గుణైర్యో న విచల్యతే గుణావర్తంత ఇత్యేవ యోవతిష్టతి నేంగతే సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశమ కాంచన తుల్య ప్రియా ప్రియో ధీరస్ తుల్య నిందాత్మ సంస్తుతి మానాపమానయోస్తుల్యస్ తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే. గుణాతీతులు అంటే ఎవరు, ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, అన్నీ ఇక్కడ ఇచ్చేశారు కృష్ణుడు. ఇప్పుడు చూద్దామంట. చాలా శ్లోకాలు ఒకటేసారి వచ్చేసాయి కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందుగా ఆ యొక్క లక్షణాలు, దాని తర్వాత వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది అనేది, దినచర్య కానీ వాళ్ళు మిగతా విషయాలు. సో ఇలాంటి వాళ్ళు ఏ రకమైన జ్ఞానోదయానికి వాళ్ళు వ్యతిరేకించరు. వాళ్ళు ఎప్పుడు ఆసక్తికి లోనవ్వరు, అలాగే మోహానికి లోనవ్వరు. ఎప్పుడైనా సరే అవి ఉన్నా కానీ ఆసక్తి, మోహం ఇలాంటివన్నీ వాటికి వాళ్ళు దానివల్ల ప్రభావితం అవ్వరు. అలాగే వాళ్ళు వాటి గురించి ఎప్పుడు వాళ్ళు ఆలోచించరు కూడా, వాళ్ళకి కావాలని కూడా కోరుకోరు. సో మరి ఇప్పుడు గుణాతీతులు వాళ్ళు ఎలా ఉంటారంటే ఉదాసీన అంటే వాళ్ళు ఎప్పుడు న్యూట్రల్గా ఉంటారనమాట. అంటే ఏమాత్రము విచలితం కాకుండా ఉంటారనమాట. ఎలాంటి సందర్భాల్లో అయినా సరే విచల్యత గుణైర్యో న విచల్యతే, ఎప్పుడు విచలితం అవ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గుణాలని సరిగ్గా అర్థం చేసుకున్నారు కనుకనే వాళ్ళు దాన్ని అతీతంగా ఉండగలుగుతున్నారు. అంటే సమ దుఃఖ సుఖంలో దుఃఖంలో సమాన దృష్టితో రెండింటిని చూడగలరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆత్మను అర్థం చేసుకుని ఆత్మస్థరంలో స్థాపితమై ఉంటారు, స్వస్థ. అలాగే వాళ్ళు సమలోష్టాశమ కాంచన అంటే వాళ్ళు ఒక రాయిని, ఒక మట్టిని, ఇంకా అలాగే బంగారాన్ని ఒకేలాగా చూస్తారంట. మరి మనం చూడగలమా? కానీ గుణాతీతులు వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు అన్నీ వాళ్ళకు ఒకటే, అంత భౌతికమే, ఒకటే కదా, వాళ్ళు ఒక రకంగా చూడగలుగుతారు. అలాగే వారికి తుల్య ప్రియ అప్రియో, వాళ్ళకి సన్నిహితమైన వాళ్ళు కానీ వాళ్ళకి సన్నిహితం కాని వాళ్ళు కానీ ఇద్దరిని ఒకే సమానంగా వాళ్ళు చూడగలరంట. ఇద్దరికి వాళ్ళు సమాన దృష్టితో చూడగలరు. వాళ్ళు ధీరా అని ఇచ్చారు, స్టడీ, స్థిరంగా ఉంటారు.
ఇంకా తుల్య నిందాత్మ సంస్తుతి, ఎవరైనా వాళ్ళని నిందించిన స్తుతించిన వాళ్ళు రెండింటిని ఒకేలాగా స్వీకరిస్తారంట. అలాగే మానాపమానయోస్తుల్య, మానాన్ని అపమానాన్ని, ఎవరైనా వాళ్ళని సమ్మానించిన వాళ్ళని అపమానించిన వాళ్ళు ఒకే రకంగా స్వీకరిస్తారు. వాళ్ళకి ఏమి తేడా ఉండదు, రెండింటికి ఏం తేడా చూపించరు. తుల్యో మిత్రారి పక్షయో, మిత్రుడైన వాడి శత్రువైన ఇద్దరిని ఒకే సమాన దృష్టితో చూడగలరంట, ఒకే రకంగా వాళ్ళిద్దరితో వ్యవహరించగలరంట. అలాంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి, వ్యవహారం అలా ఉంటుంది వాళ్ళది. సర్వారంభ పరిత్యాగి, అన్ని రకాల కర్మ ఫలితాలని త్యాగం చేసే వాళ్ళకి ఆ సత్తా ఉంటుందన్నమాట, త్యాగం చేయగలరు వాళ్ళు. ఇది మొత్తం లక్షణాలు వీళ్ళవి. ఇప్పుడు 26-27 శ్లోకంలో లాస్ట్ ఆన్సర్ దాన్ని చర్చించుకొని ముగిద్దామంట. ఇక్కడ ఏం చెప్తారంటే కృష్ణుడు ఎలా మనం ఈ గుణాల నుంచి, ప్రభావం నుంచి బయటపడి అతీతులం కాగలం, దాని కల మార్గం ఏంటి? చాలా సింపుల్ అండి, ప్రతిసారి ఆన్సర్ ఒకటే ఉంటుంది, మీకు ఇప్పటివరకు చూసి ఉంటారు. మార్గం ఏమై ఉంటుంది? భక్తి యోగా, కృష్ణ చైతన్యం. నేను చెప్పట్లేదు, కృష్ణుడే చెప్తున్నాడు. చూద్దాం మరి. సో అంటే ఇప్పుడు దీని ద్వారా మనకు అర్థమైందంటే ఈ అంత జ్ఞానం ద్వారా మీరు భక్తి యోగను పాటించుకోవాలి. ఈ అంత జ్ఞానం ద్వారా మీరు తెలుసుకోవాలి ఏంటంటే భక్తి యోగను పాటించాలని. సో ఈ జ్ఞానం మీకు భక్తి యోగ వైపు దారితీస్తుంది అన్నమాట. అలా అందుకనే జ్ఞానయోగంకి భక్తి యోగంకి ఇదే సంబంధం. జ్ఞానయోగంలో మీరు పరిపూర్ణత జ్ఞానం పొందినవారు ఏం చేస్తారు అంటే భక్తి యోగం పాటిస్తారు. అందుకే మనం ముందే చెప్పాం, డైరెక్ట్ కూడా భక్తి యోగం చేసుకోవచ్చు, లేదంటే సరే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని కూడా మీరు భక్తి చేసుకుంటే కూడా మీకు ఉపయోగకరమే. మాం చ యో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతిత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఎస్, అవునండి ఉదయ్ సాంబరాజు గారు, చెప్పాను కదా ఆ స్థిత ప్రజ్ఞలో ఉన్న లక్షణాలన్నీ చెప్పాలంటే ఇక్కడ రిపీట్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ దెమ్, చాలా మటుకు. అందుకే ఈ సేమ్ అక్కడ ఇక్కడ రిపీట్ అయ్యాయి. ఎందుకంటే స్థిత ప్రజ్ఞ అంటే కూడా ఆ స్థాయికి చేరుకున్నవారే, సమాధి స్థాయికి చేరుకున్నవారు, ఈ యొక్క భౌతిక విషయాలకి అతీతులుగా అయిన వారు, 3 గుణాలకి అతీతులైన వారు. అక్కడ కూడా కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి అప్పుడే, ఈ 3 గుణాలకి అతీతుడు అయిపో అర్జున అని. కానీ అక్కడ అర్జునుడు ఎలా అతీతుడు అవ్వాలనే విషయాన్ని అడగరు, కానీ ఇక్కడ అడుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ 3 గుణాల గురించి చర్చించేస్తున్నాడు కృష్ణుడు. సో ఇప్పుడు ఆ విషయాన్ని కృష్ణుడు ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే, భక్తి యోగ ద్వారానే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో ఎవరైతే సంపూర్ణంగా మామ్యచో వ్యభిచారేణ అంటే ఇంకా ఏ విషయాల గురించి ఆలోచించకుండా మొత్తం ఫుల్గా భక్తి చేసుకుంటారో, సేవ చేసుకుంటారో భక్తిలో, వాళ్ళు ఖచ్చితంగా ఈ 3 గుణాల నుంచి ముక్తులయ్యి బ్రహ్మ భూయాయ కల్పతే అంటే బ్రహ్మ స్థాయిలో వాళ్ళ చేతన, అంటే వాళ్ళు బ్రహ్మ అంటే ఆధ్యాత్మికం, అంటే ఆధ్యాత్మిక స్థాయిలో వాళ్ళు చేరుకుంటారు. మరి ఇక్కడ మరి కృష్ణుడు అని చెప్పలేదు కదండి, మీరు బ్రహ్మనని చెప్పారు కదా, బ్రహ్మ భూయాయ కల్పతే అంటున్నారంటే వచ్చే శ్లోకంలో చెప్పేస్తాడు కృష్ణుడు. ఆ బ్రహ్మం అని చెప్తున్నాను కదా, దానికి ఆధారం నేనే అని. ఎందుకంటే అంతే కదా, బ్రహ్మం అంటే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మిక జగత్తు అనుకోవచ్చు, ఆధ్యాత్మిక ఆ యొక్క జ్యోతి ఉంటుంది, బ్రహ్మ జ్యోతి అనకండి. మొత్తం బ్రహ్మం అనేది ఆధ్యాత్మిక అంతా ఆధారం నేనే, నా నుంచే అది నా మీద ఆధారపడే మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, బ్రహ్మజ్యోతి కానీ ఆధ్యాత్మిక లోకం కానీ. సో అందుకే మీరు అక్కడ చేరుకుంటారని చెప్పారు ఇప్పుడు ఇక్కడ. అందుకే 27వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఏం చెప్తున్నారంటే ఆ బ్రహ్మజ్యోతికి కూడా ఆధారం నేనే. ఎవరైనా అన్నారు అనుకోండి, చూడండి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఆ బ్రహ్మజ్యోతిలో కలవాలని. ఇక్కడ చెప్పేదంటే కృష్ణుడు బ్రహ్మం అంటే బ్రహ్మజ్యోతితో పాటు ఆ బ్రహ్మం అంటే మొత్తం ఆధ్యాత్మికం. చెప్పాం కదా ఒక్కొక్క దగ్గర బ్రహ్మం గురించి ఒక్కొక్క విధంగా రాస్తారని, అర్థం ఉంటుందనేసి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు ఆ బ్రహ్మజ్యోతి కూడా ఆధారం నేనే, అంటే అందులో బ్రహ్మజ్యోతి ఆధ్యాత్మికం, అంటే మీరు కూడా ఆధ్యాత్మిక శరీరాన్ని లబ్ధి చెందుతారు, మీకు కూడా అలాంటి ఆధ్యాత్మిక శరీరం మీకు కూడా లభిస్తుంది అని చెప్తున్నారనమాట. సో అలాంటి ఆ యొక్క స్థాయికి మీరు ఎప్పుడైతే చేరుకుంటారో ఆధ్యాత్మిక స్థాయికి,
ఏమంటుందంటే బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య. సో అమృతస్య అంటే ఇమ్మార్టల్, అమరత్వాన్ని మీరు పొందుతారు. అమరత్వాన్ని ఇక్కడ పొందలేము భౌతిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక ప్రపంచంలో వెళ్ళాల్సింది అమరత్వాన్ని అంటే. సో అమరత్వాన్ని పొందుతారు. శాశ్వతస్య అది ఎటర్నల్, సనాతనంగా బతికేది అక్కడే. ధర్మస్య మీ యొక్క ధర్మం, మన ధర్మం ఏంటి? జీవేర స్వరూపై తీర కృష్ణదాస్. అవును అవునండి, లాస్ట్ 2 శ్లోకాలు సారం చెప్పాలంటే. సో మనము కృష్ణదాసులుగా పునఃస్థాపించబడుతాము. మన ధర్మం శాశ్వతస్య చ ధర్మస్య. అలా ఎప్పుడైతే మనం మన ధర్మాన్ని నిర్వర్తించాం, అందుకే ఇక్కడ నుంచి మనం అది ప్రాక్టీస్ అనమాట. ఇక్కడ మనం చేసే భగవంతుడి సేవ ఏంటి అంటే ప్రాక్టీస్. భగవద్ధామానికి వెళ్ళినాక అదే చేయాలి, అది మన ధర్మం. అలా మన ధర్మం చేసుకుంటే ఏం జరుగుతుంది? మనం ఏమనుభవిస్తామంటే సుఖ సైకాంతకస్య చ. ఏమొస్తుందంటే మనకి మనము సుఖాన్ని సుఖైకానితకస్య చ అంటే అన్నిటికన్నా ఉత్తమమైన ఆనందాన్ని, సుఖాన్ని మనం అనుభవించగలము. ఈ విషయం ఇక్కడ మనకి చెప్పారనమాట. ఇది 27వ శ్లోకం. సో మన చాప్టర్ అయిపోయిందండి. మిగతా విషయాలే అక్కడ చెప్పారు ప్రభుపాదుల వారి తాత్పర్యాల్లో. చాలా విషయాలు మీకు సులువుగా అర్థమైపోతాయి, చాలా విషయాలు మీకు తెలుసు కూడా, అందుకే నేను రిపీట్ చేయలేదు ఎక్కువగా. సో మనము రేపు ఇంకొక అధ్యాయాన్ని చూద్దామంట. మోస్ట్లీ ఇలాగే వీలైతే, అది కూడా చిన్న అధ్యాయమే. ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 20 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. అలాగే 16 అధ్యాయంలో కూడా 24 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. సో ఈరోజు 27 ఉండే. సో ఇందులో విషయాలు కూడా సరళంగా అర్థమయ్యే విషయాలే ఉంటాయి. కొన్ని ఉన్నాయి తత్వాలు, అవి చర్చించుకుందాంలేండి. సో రేపు వెళ్ళండి అలా చేసుకోగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ. సో ఇక్కడ మనము మన యొక్క చర్చను ముగిద్దామంట. మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీతకి జై. శిల ప్రభుపాద్ की जय. समवेद गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.